వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి జైలుకు తరలిస్తున్నారు పోలీసులు. ఏపీ లిక్కర్ కేసులో ఆగస్టు 1 వరకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. దీంతో ఆయన్ను రాజమండ్రికి తరలిస్తున్నారు. లిక్కర్ కేసులో A4గా ఉన్న మిథున్ రెడ్డిని నిన్న అరెస్టు చేసిన సిట్ అధికారులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. అంతకుముందు సిట్ కార్యాలయం నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఏసీబీ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. మిథున్ రెడ్డి అరెస్టుకు 29 కారణాలను సిట్ కోర్టుకు నివేదించింది. మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు ప్రస్తావించింది సిట్. ఏపీఎస్ బీసీఎల్ కేంద్రంగా కిక్ బ్యాంకుల కోసం ఒక బృందం పనిచేసిందని, ప్రముఖ బ్రాండ్లని కాదని కొత్త బ్రాండ్లకు ప్రాధాన్యం ఇచ్చారని వివరించింది సిట్. సాక్షుల వాంగ్మూలాలు, ఆర్థిక లావాదేవీల ఆధారంగా భారీ కుట్ర జరిగినట్లు అనుమానం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి సుమారు 3,200 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా వేసింది సిట్. డిస్టిలరీల నుంచి మద్యం కొనుగోలులో 12% నుంచి 20% వరకు ముడుపులు డిమాండ్ చేసినట్లు ఆధారాలు లభించాయని, ఆ నిధులను షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేసినట్లు స్పష్టమవుతోందని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది సిట్. ఈ కుట్రకు ప్రధాన రూపకర్తగా మిథున్ రెడ్డి వ్యవహరించారని చెప్పింది. మద్యం కొనుగోలు విధానాల్లో కీలకమైన మార్పులు చేయడంలో మిథున్ రెడ్డి పాత్ర ఉందని, ప్రభుత్వ అధికారులకు పదోన్నతులు కల్పిస్తామని హామీ ఇచ్చి వారి సహకారం పొందినట్లు తెలిపింది. దర్యాప్తు కోసం మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరింది సిట్.